హాయగా చల్లగా. ధన్యవాదాల శ్రీధృతి. దోబూచులాటేలరా దోబూచులాటేలరా గోపాలా దోబూచులాటేలరా గోపాలా నా మనసంత నీవేనోరా దోబూచులాటేలరా గోపాలా నా మనసంత నీవేనోరా ఆ ఏటి గట్టు నేనడిగా చిరుగాలి నాపి నేనడిగా ఆ ఏటి గట్టు నేనడిగా చిరుగాలి నాపి నేనడిగా ఆకాశానడిగా బదులే లేదు ఆకాశానడిగా బదులే లేదు చివరికి నిన్నే చూసా హృదయపు గుడిలో చూసా చివరికి నిన్నే చూసా హృదయపు గుడిలో చూసా దోబూచులాటేలరా గోపాలా నా మనసంత నీవేనోరా. నామది నీకొక ఆటాడు బొమ్మయా నామది నీకొక ఆటాడు బొమ్మయా నాకిక ఆశలు వేరేవి లేవయా ఎదలో రోదాగదయా నీ అధరాలు అందించరా గోపాలా నీ అధరాలు అందించరా గోపాలా నీ కౌగిలిలో కరిగించరా నీ తనువే కనావలన పాలకడలి నాడిన గానం నీవన్నీ మారలేదేమి పాలకడలి నాడిన గానం నీవన్నీ మారలేదేమి నా ఎదలో చేరి వన్నీ మార్చుకో ఊపిరి నీవై సాగా పెదవుల మెరుపులు కాగా చీరగరా దోబూచులాటేలరా గోపాలా నా మనసంత నీవేనోరా. గగనమే వర్షించగిరినెత్తి కాచావు గగనమే వర్షించగిరినెత్తి కాచావు నయనాలు వర్షించనున్నెట్ట బ్రోచేవు పువ్వుల కన్నేలి మతమా నేనొక్క స్త్రీనే కదా గోపాల అది తిలకించ కనులేరివా నీ కలలే నేనే కదా అనుక్షణము ఉలికే నా మనసు అరే మూగ కాదు నా వయసు నా ఊపిరిలోనా ఊపిరి నీవై ప్రాణం పోనీకుండా ఎప్పుడు నీవే అండ కాపాడరా దోబూచులాటేలరా గోపాలా నా మనసంత నీవేనోరా. ఉధృతి నమస్తే సార్. చక్కగా పాడావమ్మా. ధన్యవాదాలు సార్. నువ్వు సైన్స్ స్టూడెంట్వా ఏంటి? బాటనీ
ఏమంటారు అది, ఎంపీసీయా బైపీసీయా నువ్వు? బైపీసీ సార్. బైపీసీయా? బట్ నీకు లాజిక్ నేను మాట్లాడేది నీకు బాగా అర్థమవుతుందా? ట్రై చేస్తాను. మీరందరూ ఒకే ఏజ్ గ్రూప్ కదా. నువ్వేమో ఏం పాడుతున్నావు, దోబూచులాటేలరా అని పాడుతున్నావు. అది ఒక రాగంలో ఉంది, అది ఒక తాళంలో ఉంది. అది కంపోజ్ చేసిన వారు వేరు, దాంట్లో కొన్ని పద్ధతుల్లో వీళ్ళు వాయిస్తున్నారు, ఒక రకంగా వస్తుంది. అది ఇంకొకళ్ళు అంటున్నారు, ఇంకోళ్ళు ఏదో పాట పాడుతున్నారు. సో మీరు లెక్క ప్రకారం సైంటిఫిక్గా ఆలోచిస్తే మిమ్మల్ని ఎలా అయితే ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఒక పోటీని పరీక్షను నిర్వహిస్తున్నారో, మీరందరూ కూడా ఏదైనా ఒక ఎపిసోడ్లో ఒకే పాట అందరూ పాడాలి. అప్పుడు కంపారిజన్ తెలుస్తుంది. ఒక్క పాటనే మీరు కంటెస్టెంట్ అందరూ పాడినప్పుడు, కాకపోతే వినేవాళ్ళు భయపడి పారిపోతారా, ఏంటమ్మా ఇన్నిసార్లు పాడుతున్నారు, ఒక పాట ఎన్నిసార్లు వినమంటారని చెప్పి టీవీ ముందర కూర్చున్న వాళ్ళు, లేకపోతే ఇక్కడ జడ్జీలో, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో పారిపోతారని భయపడద్దు. అట్లాంటి పాట సెలెక్ట్ చేసుకున్నప్పుడు, అంటే ఎన్నిసార్లు ఈ పాట విన్నా తనివి తీరదండి అనే పాటలు ఉన్నాయిగా, అదైనా మాట వరుసగా అంటున్నారా నిజంగానే వాళ్ళు ఉద్దేశించి అంటున్నారా? కొన్ని పాటలు ఉంటాయి. నా వరకు ఏంటంటే పి సుశీల గారు పాడిన మీరజాలగలడా సత్యాపతి అనే పాట ఉంది. అందులో ఎంత కష్టమైన గమకాలు ఆవిడ చూపించారంటే అద్భుతం, అమోఘం. సో ఎంతమంది కంటెస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకే పాట ప్రాక్టీస్ చేసి ఒక్క పాటనే అందరూ పర్ఫామ్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ కానీ చేసే పరిశీలన అది సైంటిఫిక్ అని నా ఒపీనియన్. నువ్వు ఏకీపిస్తావు నాతో? పెడదాం మరి. ఓకే సార్. మీరజాలగల రైట్స్ ఉన్నాయండి మన దగ్గర? ఉన్నాయండి. థ్యాంక్ గాడ్. థ్యాంక్స్ సత్యాపతి. ఓకే, అంటే కృష్ణుడికి. సో ఈటీవీ వారు అనుమతితో, అనిల్ గారి అంగీకారంతో, మీ అందరి సహకారంతో ఈ సిల్వర్ జూబిలీ ఫినిష్ అయ్యే లోపల, ఈ సీజన్ ఫినిష్ లోపల నా కోరిక, ఎవరు చేయలేదు మనం చెయ్యాలి. సో ఒక్క పాటనే అందరూ పాడడం అనేది ఒక ఎపిసోడ్లోనే చేస్తే, నేను శ్రీధృతి చెప్పడం కాదు, ధనుణ్ణి అని నేను అంటాను. ఓకే, చాలా చక్కగా పాడావు శ్రీధృతి. ధన్యవాదాలు. ఎప్పట్లాగే ఉద్ధృతి చూపించావు. ధన్యవాదాలు సార్. శ్రీధృతి నమస్తే. బాగా పాడావనన్నా. ధన్యవాదాలు. లోపం ఏం లేదు, తప్పులేం లేవు, దోషాలు ఏం లేవు, పొరపాట్లు కూడా ఏం లేవు, కానీ 2 చరణాలు బాగా పాడావు. నాకు పల్లవి కూడా ఇంకా ఏంటో ఒక రసావిష్కరణ జరగలేదు అనిపించింది. లోపం అయితే ఏం లేదు, ఇది అని చెప్పడానికి ఏం లేదు, కానీ ఇంకా ఒక అద్భుతం అని అని అనాలనిపించింది, కానీ అనలేకపోయాను. ఓకే, ధన్యవాదాలు. దానికి కారణం నాకు అర్థమైంది, నేను చెప్తాను. శృతిలో చేరకపోవడం, పాడేటప్పుడు చాలా చోట్ల సస్టైన్ నోట్స్ శృతిలో పర్ఫెక్ట్గా ఆ నోట్లో కూర్చోకపోవటం మాత్రమే దానికి కారణం అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అది నా అబ్జర్వేషన్. కానీ నీ గొంతు ఎంత ఎంత గొప్పగా మౌల్డ్ అవుతోంది అంటే, నీ వయసు పెరిగే కొద్దీ నీ వాయిస్లో స్వీట్నెస్ పెరుగుతోంది, అండ్ స్వీట్నెస్తో పాటు వెయిట్ ఉంటుంది. చాలా చాలా బాగుంది, ముక్మల్ క్లాత్లా ఉంది నీ వాయిస్, ఎంత బాగుందో. సో జస్ట్ ఫోకస్ ఆన్ శృతి నాన్న. ధన్యవాదాలు. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. శ్రీధృతి నేను ఇంకా పంపించలేదు, సో ఏదో చెప్పాలి అదే వస్తున్నా. నువ్వు ఇప్పుడు డైలీ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్నావు కదా, దాంతోపాటు మిమిక్రీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నావు. చాలా మందిని ఇమిటేట్ చేస్తావట గాయత్రి? అవును సార్, అందరిని ఇమిటేట్ చేస్తూ ఉంటుంది సార్. అందరినీనా? శ్రీధృతి ఏంటమ్మా నువ్వేంటి, నువ్వు అసలు నాకు చాలా కోపం వస్తుంది మీద. నాకు మిమిక్రీ అంటే చాలా చాలా ఇష్టం. ఇన్నాళ్ళు ఏమైపోయావు నువ్వు? ఇక మిగతా పాటలన్నీ ఆపేద్దాం, ఇప్పుడు ఈ మిమిక్రీ కానిద్దాం. హలో హలో, నన్ను కూడా చేస్తా? కాగా చేయగలవు, నన్ను కూడా చేయాలి, అది కండిషన్. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఇవాళ మనము శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పుడు మన ముందర వాళ్ళ గాన కచేరీతో, ఆ రామనామంతో మన మనసులన్నీ ఆ రాముడి భక్తితో నింపేయడానికి శ్రీ కొమాండూరి రామాచారి గారు అలాగే వాళ్ళ బృందం విచ్చేయుచున్నారు. వాళ్ళకి మా ఆశీస్సులు. మనం విని ధరిద్దాం. జై శ్రీమన్నారాయణ.
ఆ కామాక్షి పరదేవత అలా నడుచుకుంటూ వస్తుంటే మహాపెరియావ స్వామివారికి ఆవిడ గజ్జల చప్పులు వినిపించాయట. వెంటనే స్వామి ఉలిక్కిపడి, అమ్మా వచ్చేసావా అని ఆనందంతో మళ్ళీ పూజలు చేశారట. వెరీ గుడ్. నెక్స్ట్. ఇక్కడ ఈవిడ కూర్చుంది, ఈవిడ తీస్తుంది ఫోను, ఇలా ఇలా అంటుంది, మళ్ళీ ఇలా తిప్పుతుంది, మళ్ళీ ఇలా అంటుంది. దీంట్లో మనకి 100 మెసేజ్లు వస్తాయి, కానీ మనం శ్రద్ధ పెట్టాల్సింది భగవంతుడి మీద. అది లేకుండా వాడది చేశాడు, వీడిది చేశాడు అని మనం కుళ్ళుతో మన మనసుని ఆ భగవంతుడిని ప్రార్థించడం మానకూడదు. మన మనసుని శుద్ధిగా ఉంచుకోవాలంటే ఈ ఫోనులు ఇవన్నీ పక్కన పెట్టి వేరే వాళ్ళ మీద ఏడవడం ఆపి మన మీద మనం దృష్టి పెట్టుకోవాలి. నెక్స్ట్. శ్రీదుతి, హలో. లేదు, నేను వెనక్కి తిరిగి కూర్చోనా? నేను ఆ పక్కన చూస్తా, లేకపోతే నేను వెళ్ళిపోయి. చూస్తూనే ఉన్నాను చాలా సంవత్సరాలుగా. నువ్వు కూడా మిమిక్రీ చేస్తావా? శ్రీధృతి, కమాన్, టైం అవుతుంది. నెక్స్ట్ నేను. శ్రీధృతి, మహోధృతి, చాలా చక్కగా పాడవమ్మా. ఇవాళ మీ అందరికి ఒక ప్రశ్న. ఏ ప్లాన్? నువ్వు బాగా ప్లాన్ వేసావు అబ్బాయి. ఏంటిది నీ ప్లాన్ ఏంటి చెప్పు? లాజిక్ తెలుసా నీకు? లాజిక్? మ్యాథ్స్ బాగా వచ్చి అంటున్నావుగా. కాదు బాబు, నేను ఎవ్రీ టైం చూసినప్పుడు నాకేసి చాలా డౌట్ఫుల్గా ఏదో విచారంగా చూస్తూ ఉంటావు నువ్వు. ఏదో పెద్ద ప్లాన్ వేసావు, నాకు మాత్రం ఎసరు పెట్టవే. అదైతే అర్థమైంది నాకు. గట్టిగా ఒకసారి చెప్పండి. ఇప్పుడు నువ్వు ప్లాన్ వేస్తున్నది కార్తికేయ కాదు, శ్రీధృతి ఒక ప్లాన్లో ఉంది, నాకు అర్థమైంది. నువ్వు అబ్జర్వ్ చేయడమే పనిగా పెట్టుకున్నావు కదా అందరినీ. సార్, హైలైట్ ఐటమ్ శ్రీధృతిని ఇమిటేట్ చేయడం. గ్రాండ్ ఫినాలే, షో స్టాపర్, బ్రిలియంట్ కాన్సెప్ట్, గుణా సినిమాలో లాగా. రెడీ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీధృతి. నేను ఇప్పుడు పాడబోయే పాట దోబూచులాటేలరా. ఏ సినిమా నుంచి? ప్రియురాలు పిలిచిందనే చిత్రం నుండి పాడతా. ఆల్ ది బెస్ట్. బాయ్. ధన్యవాదాలు సార్. ఒకసారి గట్టిగా చెప్పండి. బిగినింగ్లో మొహమాట పడినా ఆ ధైర్యం చేసుకొని అందరినీ ఇమిటేట్ చేయడం నచ్చింది అమ్మాయి, బాగా నచ్చింది. ఇలా జాలీగా ఉండాలి, టెన్షన్లు పెట్టాల్సిన అవసరం ఏం లేదు, ఇలా సరదాగా ఇంకో సీక్రెట్ చెప్తాను శ్రీధృతి. ఇప్పుడు మీరందరూ సింగర్లు కదా, ప్రైమరీలీ మీకు పాటలు పాడడం అనేది మీ వృత్తి, ప్రవృత్తి, మీ హాబీ, బ్రెడ్ అండ్ బటర్ అన్నీ కదా. ఒక సింగర్కి విచిత్రంగా ఆ ఫ్యాకల్టీ ఇంప్రూవ్ చేయడానికి సహకరించే బాగా ఉపయోగపడే విద్యలే మిమిక్రీ, డబ్బింగ్ చెప్పడం కూడా. డబ్బింగ్ చెప్పడం అనే ఆ ప్రక్రియ ఉంది చూడు, మన డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అంటారు. ఆ విద్య వల్ల మిమిక్రీ అనే దీనివల్ల కూడా మీ సింగింగ్ ఫ్యాకల్టీకి దివ్గుణీకృతం చేస్తాయి. మామూలుగా నీ సింగింగ్లో నీ కాంపిటెన్స్ 100% ఉంటే 500% అవుద్ది. సో అది జస్ట్ ఎంటర్టైన్మెంట్, సరదా కోసం కాదు, అది మీకు సింగింగ్ చాలా చాలా ఉపయోగపడుద్ది. సీరియస్గా చెప్తున్నా. ఓకే, కీప్ ఇట్ అప్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ జడ్జెస్. నాన్నగారు కూడా చాలా మిమిక్రీ చేసేవారు. ఆయన బాబు మోహన్ గారికి అందరికి కూడా చాలా పాడారు కదా డిఫరెంట్ వాయిసెస్తో. సో అందుకని కిరవాణి గారు చెప్పినట్టు ఇట్ విల్ హెల్ప్. ఓకే, వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు ధన్యవాదాలు మేడం.